Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఇడ్లీలోకి దోశల్లోకి దిబ్బరట్లోకి అప్పుడప్పుడు ఉప్మాలో కూడా పల్లీలతో పచ్చడి చేసుకుంటాం. పల్లీలు పచ్చిమిర్చి కలిపి చేసుకునేది సాధారణంగా మనం అందరం చేసుకునేది. పల్లీలతో ఎండుమిర్చి కలిపి చేసే పచ్చడి చేద్దాం. ఇది మన సిగ్నేచర్ పెట్టుకున్నాం కదా. ఓ వెడల్పాటి మూకుడు అవసరమైంది పెట్టుకోవటం. ఒక స్పూన్ నూనె వేడెక్కాక ఓ పెద్ద స్పూను మినపప్పు, తర్వాత ఒక 3/4 స్పూన్ జీలకర్ర, ఓ 1/2 కప్పు పల్లీలు. మామూలుగా పల్లీలు వేయించి పొట్టు తీసేస్తాం కదా, ఈ పచ్చడిలో పొట్టు తీయకుండానే ఉంచుకుంటాం. పప్పులు పల్లీలు బాగా వేగుమొహం పట్టాక ఓ 10-12 ఎండుమిర్చి, ఈ పచ్చడికి సరిపడా మన దగ్గర ఒక చింతపండు, సుమారుగా ఒక చిన్న విసిరికాయలో సగం ఇంత దీంట్లో వేసేయండి. వేయించేస్తే బాగా చక్కగా కలిసిపోతుంది. మిరపకాయలు రంగు మారకుండా ఎర్రగా ఉండేలాగా వేయించుకోవాలి, అందుకని చివరికి వేసుకున్నాము. దీంట్లో మనము దీన్ని ఇంకా రిచ్గా చేసుకోవచ్చు. కాసిన జీడిపప్పులు వేయచ్చు, బాదం పప్పులు వేసుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు ఫ్లాక్స్ సీడ్స్ తినరు, అందుకని నేనేం చేస్తాను, ఈ పచ్చడిలో వేసేస్తాను అనమాట. కనపడకుండా కలిసిపోతుంది, పచ్చడి క్రీమీగా తయారవుతుంది. వేగిపోయాక ఇప్పుడు ఏం చేద్దామంటే ఓ 2 రెమ్మల కరివేపాకు, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగి వేసేద్దాం. ఉల్లిపాయలో పచ్చి పోయేదాకా ఉంచితే సరిపోతుంది. టమాటాలు కూడా వేసుకోవచ్చండి, మన చాయిస్. పచ్చడి ఇంకా రెడ్గా అవుతుంది, మన ఆసక్తి. పల్లి టమాటా కలిస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అది నచ్చితే వేసుకోవచ్చు. ఉల్లిపాయ పింక్ షేడ్ వచ్చే వరకు వేయించి తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవటమే. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. దీని గుర్తు ఏంటంటే చిట శబ్దం వస్తుంది. శబ్దం ఆగిందంటే వేగిపోయినట్టే. శబ్దం తగ్గగానే ఆపేసేయండి, చల్లారి నుంచి గ్రైండ్ చేద్దాం. మన పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. దీని మీద చిన్న తాలింపు వేసుకుందాం. నిజానికి అవసరం లేదు కూడా, జస్ట్ లుక్ కోసం చేస్తున్నాం అంతే. ఒక 1/2 స్పూన్ నూనె వేసి, ఒక 1/4 స్పూన్ ఆవాలు చిటపట్లాడాక ఒక 1/4 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక చిటికెడు ఇంగువ, కొద్దిగా కరివేపాకు. ఇదిగోండి, మన కమ్మని పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.